ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తన అవసరం ఉందనుకుంటే తప్పకుండా ఆడతానని చెప్పాడు. వార్నర్ ఇప్పటికే వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మెట్ నుంచి తప్పుకోగా తాజాగా టీ20 ఇంటర్నేషనల్స్కు గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీకి అంకితమయ్యాడు వార్నర్. వాస్తవానికి వార్నర్ టీ20 ఫార్మెట్లో కొనసాగాలని అనుకున్నాడు. ఆల్రెడీ 2 ఫార్మెట్లకు గుడ్ బై చెప్పాడు కాబట్టి పొట్టి ఫార్మెట్లో అయినా ఆడదామనుకున్నాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియా వెనుదిరగడంతో ఇది అతనిపై తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, భారత్ చేతిలో వరుస ఓటములతో ఆస్ట్రేలియా సిరీస్ నుంచి నిష్క్రమించింది. దీంతో వార్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రపంచంలో లేకపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ అభిమానులు సంతోషించాల్సిన విషయం ఏంటంటే 2025లో 50 ఓవర్ల ఫార్మెట్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి తన అవసరం ఉందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తప్పకుండా కంబ్యాక్ ఇస్తానని చెప్పడం కాస్త రిలీఫ్ ఇచ్చినట్లేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా వన్డే ఫార్మెట్లో డేవిడ్ వార్నర్ 6,932 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన 6వ ఆటగాడిగా నిలిచాడు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, మార్క్వా, మైకెల్ క్లార్క్, స్టీవ్వా మాత్రమే వార్నర్ కంటే ముందున్నారు. ఇక 2015, 2023లలో వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2023లలో వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.